హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో టు మై బిలవ్డ్ థీఫ్ అనే డ్రామా ఎపిసోడ్ నెంబర్ 3 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్తే లాస్ట్ ఎపిసోడ్ లో ఇయోల్ చేతికి గాయమైందని అక్కడ ఒక వైద్యశాల ఉండటం ఆ ఇంటి లోపలికి వెళ్తూ ఉంటాడు కదా. ఇక ఆ ఇంట్లో యూన్జో ఉండి ఉంటుంది. యూన్జో ఇయోల్ లోపలికి వస్తుండడం చూసి యూన్జో వెంటనే ఇయోల్ కి ఫేస్ కనిపించకూడదని వెనక్కి తిరిగేస్తుంది. కానీ ఇయోల్ యూన్జోని గుర్తుపట్టి ఆ రోజు వర్షంలో కనిపించిన అమ్మాయివి నువ్వే కదా అని అంటూ ఉంటాడు. అప్పుడే యూన్జో ఇతడు ఇంత కరెక్ట్ గా ఇక్కడికి ఎలా వచ్చాడు, నేను ఆ రోజు అంటించిన పోస్టర్ ని చూసి ఇంత కరెక్ట్ గా ఇక్కడికి వచ్చాడా అని ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ ఉంటారు. ఇయోల్ యూన్జోని అపార్థం చేసుకుంటాడని అతడికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూన్జో ఒక పేపర్ లో అతన్ని డ్రా చేసి అతడు కనిపిస్తే హాస్పిటల్ దగ్గరికి తీసుకురండి ఎవరైనా అని అంటించి ఉంటుంది. ఇక దాన్ని చూసి ఇతడు నా దగ్గరికి వచ్చాడా అని అనుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా వెనక్కి తిరిగి, హో నువ్వా, ఇంత రాత్రి ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఈ టైంలో ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉండకూడదు కదా అని అంటూ ఉంటుంది. ఇప్పుడే ఇయోల్ ఆ రోజు రాత్రి జరిగిన దాని గురించి ఏమంటావు అని అంటుండటంతో దానికి యూన్జో ఆ రోజు అనుకోకుండా అలా జరిగిపోయింది, మిస్టేక్ చేశాను, నా తరపున సారీ కూడా చెప్తానని అంటూ ఉంటుంది. అంతేకాకుండా కావాలంటే ఆ రోజు జరిగిన దానికి మీరు నన్ను ఏ విధంగా అయినా శిక్షించవచ్చని అంటూ ఉంటుంది. దానికి ఇయోల్ అదొక మిస్టేక్, నేను వేరే విధంగా ఊహించుకున్నాను, సరేలే దాని గురించి వదిలేయి అని అంటుండడంతో దానికి యూన్జో, లేదు మీరు ఎలానైనా నన్ను శిక్షించవచ్చు, కావాలంటే మీతో పాటు నేను పోలీస్ స్టేషన్ కి వస్తాను, అప్పుడు నన్ను శిక్షించవచ్చు పదా అని తీసుకువెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇయోల్ చేతికి గాయం ఉండడం చూస్తూ ఉంటుంది. ఆ గాయాన్ని చూసి మీ చేతికి గాయమయ్యిందే అని ఇంట్లోకి తీసుకువెళ్లి తన చేతికైన గాయానికి మందు పెడుతూ, ఇది ఒక కత్తి గాయంలా ఉంది, ఇంత రాత్రి ఈ కత్తి గాయం ఎలా జరిగిందని యూన్జో ఇయోల్ ని అడుగుతుండటంతో అది ఒక బాణం గాయం అని చెప్తూ ఉంటాడు. దానికి కావాలనే ఏమీ తెలియనట్టు ఈ గాయం ఎలా జరిగిందని యూన్జో ఇయోల్ ని అడుగుతూ ఉంటుంది. దానికి ఇయోల్, నేను ఒకరిని తప్పించుకునేలా చేద్దామనుకున్నాను, కానీ అక్కడున్న పరిస్థితులు నా చేయి దాటిపోయాయి అని ఇయోల్ చెప్తుండటంతో దానికి యూన్జో, ఇతడు నాకు నిజంగా హెల్ప్ చేద్దామనుకున్నాడా, నేను ఇతన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నానా, అక్కడ ఆగమని చెప్పింది తన సైనికులక, నాకు చెప్పాడేమో నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడేమో అని నేను అపార్థం చేసుకున్నాను, నా వల్లే ఇతడికి గాయం తగిలింది అని యూన్జో మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇయోల్, అక్కడి నుంచి తప్పించుకున్న వ్యక్తి నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు, అతడు ఈ రాత్రి నన్ను బాగా తిట్టుకుంటుండొచ్చు అని అంటుండడంతో దానికి యూన్జో, ఆ వ్యక్తిని నువ్వు తప్పించాలనుకున్నావు, అతడు నీకు కృతజ్ఞతతో ఉంటాడు, నువ్వేమీ బాధపడకులే అని అంటుండడంతో దానికి ఇయోల్, నువ్వేమీ నన్ను ఓదార్చడానికి ఈ మాటలు చెప్పవద్దు, అతడు తిట్టుకోవడం నేను విన్నాను, బహుశా ఆ వ్యక్తి ఈ పార్టీకే సురక్షితమైన ప్లేస్ కి వెళ్లి ఉండాలి, లేదంటే ఈ రాత్రి ఇంత ప్రశాంతంగా ఉండేది కాదని ఇయోల్ అంటూ ఉంటాడు. దానికి యూన్జో, నువ్వేమీ బాధపడకు, ఆ వ్యక్తి నిన్ను అర్థం చేసుకుంటాడులే, నీ పట్ల కృతజ్ఞతతో ఉంటాడులే అని యూన్జో ఇయోల్ కి చెప్తూ ఉంటుంది. యూన్జో మాటలు విన్న ఇయోల్, ఒకటి చెప్పు, ఆ రాత్రి నా ప్లేస్ లో నువ్వు ఉండి ఉంటే, నీలాగా నేను పారిపోయి ఉంటే నా కోసం నువ్వు వెతికేదానివి కాదా అని అడుగుతుండడంతో దానికి యూన్జో, ఖచ్చితంగా వెతికేదాన్ని అని అంటూ ఉంటుంది. దానికి ఇయోల్, ఆ రోజు నువ్వు పరిగెత్తుకుంటూ నా వైపు వచ్చేటప్పుడు నువ్వేదో బాధలో ఉన్నావనుకున్నాను, ఆ బాధను నేను పాలు పంచుకుందామనుకున్నాను, కానీ ఇదంతా నువ్వు ఒక మిస్టేక్ లో జరిగిందని చెప్పావు కదా, సర్లే దాని గురించి వదిలేయని ఇయోల్ అక్కడి నుంచి నేను వెళ్తున్నానని చెప్పి వస్తూ ఉంటాడు. ఇక ఇయోల్ తో పాటు యూన్జో బయటికి వచ్చి, ఆ రోజు జరిగిన దానికి మళ్ళీ నీకు సారీ చెప్తున్నాను అని యూన్జో ఇయోల్ తో అంటూ ఉంటుంది. దానికి ఇయోల్, సరేలే నువ్వు ఇన్నిసార్లు సారీ చెప్తూ ఉంటే నాకు ఇబ్బందిగా ఉంది, నువ్వేమీ సారీ చెప్పాల్సిన అవసరం లేదని ఇయోల్ అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటాడు. ఇక అక్కడి నుంచి బయటికి వచ్చాక ఇయోల్ కి డేచు కనిపిస్తాడు. డేచు యూన్జో ఫోటో పట్టుకొని తిరుగుతూ ఇయోల్ ని చూసి, ఈ రోజు నేను ఈ అమ్మాయిని పట్టుకోలేకపోయాను, నన్ను క్షమించండి, రేపు ఎలా అయినా ఈ అమ్మాయిని వెతికి పట్టుకుంటాను అని సారీ చెప్తూ ఉంటాడు. అదే టైంలో యూన్ బుక్ తన సైన్
సైనికులని తీసుకొని ఇయోల్ కోసం వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు. ఇక ఇయోల్ని చూసి, మీరు కనిపించారు, మంచిదయ్యింది, నేను నీకోసమే కంగారు పడుతున్నాను, మీ చేతికి గాయమైందా అని తను టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇయోల్, నువ్వేమి కంగారు పడకు, ఇది చిన్న గాయమే అని అతడికి చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే యూన్జో వైద్యశాల నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో యూన్జో ఒక మహిళకు హెల్ప్ చేసి ఉండే కదా, ఆ మహిళ యూన్జో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. యూన్జో కనిపించడంతో ఆ లేడీ యూన్జోని ఇంట్లోకి తీసుకువెళ్లి ఇయోల్ పంపించిన వస్తువులన్నీ చూపించి, ఈ రోజు ఆ దొంగ గురించి అడగడానికి పోలీస్ స్టేషన్ కి నన్ను రమ్మన్నారు, అంతేకాకుండా నా పరిస్థితి తెలుసుకొని కొత్తగా వచ్చిన వ్యక్తి వీటినన్నిటినీ నా కోసం పంపించాడు అని చెప్పడంతో దానికి యూన్జో అతడు చూడ్డానికి ఎలా ఉంటాడని యూన్జో అడగడంతో దానికి ఆమె అతడు చాలా అందంగా ఉన్నాడని తన గురించి చెప్తూ ఉంటుంది. అతడి గురించి ఆ లేడీ మాటల్లో విన్న యూన్జో, నేను అనుకున్న వ్యక్తే తను, నేను అనవసరంగా అతన్ని అపార్థం చేసుకున్నానని అనుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు తీసుకున్న అప్పు తీర్చలేదని ఒక వ్యక్తి మహిళను ఏడిపించే కదా, అతడిని హ్యాంగ్ పిలిపించి అతడికి ఒక బుక్ చూపిస్తూ, మీరు చేసిన నీచమైన పనులన్నీ ఇందులో ఉన్నాయి, మీ దగ్గర అప్పు తీసుకున్న వాళ్లతో అప్పు తీర్చలేదని వాళ్ళని చాలా హింసించారు, అంతేకాకుండా చాలా ఆస్తులని జప్తు చేశారు, మీ దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి భూములను కూడా లాక్కున్నారు, అంతేకాకుండా కొంతమందిని కొట్టి కూడా చంపారు, ఆ డీటెయిల్స్ అన్ని ఈ బుక్ లో ఉన్నాయి, ఒకసారి చూడండి అని చూపిస్తూ ఉంటాడు. దాన్ని చూసిన అతడు వీటన్నిటినీ చూపించి, నువ్వు నన్ను బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటున్నావా, నీ గురించి విన్నాను, ఇలాంటివన్నీ చూపిస్తూ నన్ను బ్లాక్ మెయిల్ చేసి నా దగ్గర డబ్బులు లాగడానికే కదా అని అంటూ ఉంటాడు. దానికి హ్యాంగ్, ఈ ఫైల్ ని చూపించాలనుకుంటే డోవల్ రాజుకి ఎప్పుడో చూపించేవాడిని, కానీ చూపించలేదు, నువ్వెప్పుడు పై స్థాయిలోనే ఉండాలనుకునే వ్యక్తిని నేను, ఇది మనిద్దరి మధ్య ఒక స్నేహంగా భావించు అని హ్యాంగ్ అతడితో చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే మనకు మిన్హుక్ ని చూపిస్తూ ఉంటారు. మిన్హుక్ దగ్గరికి తన కొడుకు వచ్చి, నువ్వు యూన్జో కట్నానికి సంబంధించిన బహుమతులన్నీ తిరిగి పంపించావా, ఎందుకలా చేశావు అని మిన్జుక్ కొడుకు తన ఫాదర్ ని అడుగుతూ ఉంటాడు. దానికి అతడు, నేను యూన్జో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇలా చేశాను, తను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎంత కష్టం చేస్తుంది, నువ్వు సోమరిపోతులా ఇలా ఉన్నావు అని మిన్హుక్ అంటూ ఉంటాడు. దానికి అతడు, నువ్వు నన్ను ఎప్పుడు సోమరిపోతులానే ట్రీట్ చేస్తావు, ఈ రోజు ఫలితాలు వచ్చాయి, అందులో కూడా నేను ఫెయిల్ అయ్యాను, నీ నుంచి ఎప్పటికీ నాకు ఓదార్పు రాదు అని వాళ్ళ డాడీ మీద సీరియస్ అయితూ అతడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మనకు ఇంజేయును చూపిస్తూ ఉంటారు. ఇంజేయు తన ఫలితాలను తీసుకుని ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు. అదే టైంలో తన అన్న ఇంజేయు కోసం వెయిట్ చేసి తన చేతిలో ఉన్న ఫలితాల లెటర్ ని తీసుకొని వాటిని చూసి, మొదటి ప్లేస్ లోనే పాస్ అయ్యావా, నువ్వు బాగా కష్టపడతావు అన్నట్లుగా అంటూ ఉంటాడు. అదే టైంలో యూన్జో వెడ్డింగ్ గిఫ్ట్స్ రిటర్న్ పంపించాడని ఆ గిఫ్ట్లను తీసుకొని ఒక వ్యక్తి వచ్చి తనకు చెప్తాడు. అది విన్న అతడు, మిన్జిక్ ఎప్పుడు తన గర్వాన్ని వదులుకోవాలనుకోడు, తనే నిజాయితీ పరుడు ఇంకా మంచివాడన్నట్లుగా అందరి ముందు నటిస్తాడు, నువ్వు ఇన్ని రోజులు విదేశాల్లో చదువుకున్నావు కాబట్టి తన గురించి నీకు తెలియదు, నాన్న అతడు మంచి ఫ్రెండ్స్ అవ్వడం వల్ల నాన్న తనతో బాగా ఉంటాడు, నాకు అతడు అస్సలు నచ్చడు, తన కూతురు ఈ ఇంట్లో అడుగు పెట్టిన క్షణం నుంచి నేను తన కూతురి లైఫ్ నాశనం చేస్తానని అంటుండడంతో దానికి ఇంజేయు, నీకు కాబోయే భార్యతో నువ్వంత కఠినంగా ఉండాల్సిన పని లేదు అని అంటుండడంతో దానికి అతడు, తను నాకు కాబోయే భార్య ఏమీ కాదు, తను మన తాతగారికి ఉంపుడు గత్తెగా వస్తుంది, తన ఒక పని మనిషి మాత్రమే, ఈ విషయాలన్నీ తనకి తెలిసే దీని గురించి ఒప్పుకుంది, మన నాన్న దగ్గర దీని గురించి వాళ్ళ ఫాదర్ కి చెప్పకూడదని మాట తీసుకుంది అని చెప్తూ తను ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ ఉంటాడు. ఇదంతా విని ఇంజేయు ఏమీ మాట్లాడుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మనకు యూన్జో వైద్యశాలలో ఉండడం చూపిస్తూ ఉంటారు. అప్పుడే రాజ్యం నుంచి కొంతమంది వచ్చి చాలా మొత్తంగా మూలికలను తీసుకొచ్చి ఉంటాడు. ఈ మూలికలను గ్రాండ్ ప్రిన్స్ పంపించాడు అని చెప్పడంతో అది విన్న యూన్జో ఆశ్చర్యపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడున్న ఇద్దరు అమ్మాయిలు రాజు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. రాజు సంవత్సరానికి సరిపడా మూలికల్ని పంపించాడు, అంతేకాకుండా తను చాలా అందంగా ఉంటాడని విన్నాను, మనం రాజభవనంలో పనిచేసి ఉంటే రోజు అతన్ని చూసేవాళ్ళమని అక్కడ ఒక ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటూ ఉంటే యూన్జో వింటూ ఉంటుంది. కట్ చేస్తే మనకు ఇయోల్ ని చూపిస్తూ ఉంటారు. డేచు ఇయోల్ దగ్గరికి వచ్చి, ఆ మూలికలన్నిటినీ పంపించాము, నిజంగా వాటిని నువ్వు అక్కడున్న పేషెంట్స్ కోసమే పంపించావా అని డేచు అడుగుతూ ఉంటాడు. దానికి ఇయోల్ అవునని చెప్తూ ఉంటాడు. అప్పుడే డేచు, ఈ మూలికలన్నిటినీ మీరు పంపించారని వాళ్ళకి చెప్పానని చెప్పడంతో అది విన్న ఇయోల్, నా పేరెందుకు చెప్పావు, నేను పంపానని తెలియకోకుండా ఉండాల్సింది అని అంటూ ఉంటాడు. దానికి డేచు, మీ అమ్మగారు మీ పైన కోపంగా ఉన్నారు కదా, ఇలాంటి పనులు చేస్తే తన కోపం కొంచెం తగ్గుతుందని డేచు అంటుండడంతో దానికి ఇయోల్, నువ్వు చెప్పింది కూడా కరెక్టే, ఒక మంచి గుర్ర
గుర్రాన్ని, అంతేకాకుండా ఒక మంచి డ్రెస్ ని సిద్ధం చేయండి, మనం అక్కడికి వెళ్లి చూద్దామని చెప్తూ ఉంటాడు. తర్వాత ఇయోల్ డేచుని తీసుకొని ఒక గుర్రం పైన ఎక్కి వైద్యశాల దగ్గరికి వెళ్లి ఉంటాడు. అక్కడ చాలా మంది రోగులు ఉండడంతో ఇయోల్ డేచుతో ఇలా అంటూ ఉంటాడు, ఆ లైన్ లో మనం కూడా నించోవాలా అని ఇయోల్ అంటుండడంతో దానికి డేచు, నువ్వే గ్రాండ్ ప్రిన్స్ అని వాళ్ళకి చెబితే లైన్ లో నించోవలసిన అవసరం లేదని అంటూ ఉంటాడు. అప్పుడే ఒక ఆమె ఫిట్స్ వచ్చి కింద పడిపోతుంది. దాన్ని చూసిన యూన్జో ఆమె దగ్గరికి వెళ్లి తనని ఒడిలో పడుకోబెట్టి కొంచెం కూల్ గా ఉండండి, ఊపిరి నిదానంగా పీల్చుకోండి అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇయోల్ తను వేసుకున్న డ్రెస్ కోటుని విప్పి ఆ పేషెంట్ డ్రెస్ చెరిగిపోయిందని వెళ్లి తన మీద కప్పుతాడు. యూన్జో అప్పుడే ఇయోల్ రావడం చూసి ఉంటుంది. అదే టైంలో కింద పడిపోయిన ఆ పేషెంట్ ఏమో యూన్జో చేయిని గట్టిగా పట్టుకొని గోర్లతో గీరడం ఇయోల్ చూసి ఉంటాడు. యూన్జో మాత్రం తనకు నొప్పి కలుగుతున్నా ఏమీ పట్టించుకోకుండా ఆ పేషెంట్ తో ప్రశాంతంగా ఉండమని చెప్తూ ఉంటుంది. తర్వాత ఆ పేషెంట్ ని లోపలికి తీసుకువెళ్లి తనకు వైద్యం చేస్తూ ఉంటారు. వైద్యం అయిపోయాక ఇయోల్ కోట్ ని తీసుకొని బయటికి వచ్చి తను వెళ్ళిపోయాడా ఏంటని చుట్టూ చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇయోల్ యూన్జో దగ్గరికి వచ్చి నా కోసమే వెతుకుతున్నావా అని అంటుండడంతో దానికి యూన్జో సహాయం చేసినందుకు థ్యాంక్స్ అని చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇదిగో నీ డ్రెస్ అని తనకు ఇవ్వడంతో ఇయోల్ ఆ కోట్ ని వేసుకొని ఈ నాడలు కట్టడం నాకు చాలా కష్టంగా ఉంది అనడంతో యూన్జో అతడి దగ్గరికి వెళ్లి ఆ నాడలు కడుతూ ఉంటుంది. అప్పుడే యూన్జో చేతికున్న గాయాన్ని చూసి ఆ నాడల్ని తెంపేసి యూన్జో చేతికి కట్టు కడుతూ ఉంటాడు. ఏం చేస్తున్నావు నువ్వు అని యూన్జో ఇయోల్ ని అడగడంతో నీ చేతికి గాయమైంది కూడా నువ్వు చూసుకోలేదా, నాకు గాయమైనప్పుడు నువ్వు కట్టు కట్టావు కదా, అందుకొరకే నేను ఇప్పుడు కట్టు కడుతున్నాను, నేనున్న స్థానానికి ఎవ్వరికీ రుణపడి ఉండకూడదు అని అంటూ ఉంటాడు. అప్పుడే యూన్జో ఇయోల్ తో ఈ డ్రెస్ చూస్తుంటే కాస్ట్లీలా ఉందే, ఈ నాడల్ని మళ్ళీ నీకు తిరిగి ఇస్తానని అంటూ ఉంటుంది. అదే టైంలో ఇయోల్ యూన్జో దగ్గర ఒక బుక్ ఉండడం చూసి ఏంటా బుక్ అని అడుగుతుండడంతో దానికి యూన్జో ఈ బుక్ లో గ్రాండ్ ప్రిన్స్ పంపించిన మూలికలన్నీ రాసి పెట్టాము, ఇది అతడికి పంపించాలని చెప్పడంతో దానికి ఇయోల్ నేను అతడి దగ్గర నుంచే వచ్చాను మూలికలన్నీ తనిఖీ చేయడానికి అని చెప్పడంతో యూన్జో ఇయోల్ ని లోపలికి తీసుకువెళ్లి తను పంపించిన మూలికల్ని చూపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా గ్రాండ్ ప్రిన్స్ మీకెలా తెలుసని అడగడంతో అతను నేను కొంచెం క్లోజ్లే అని చెప్తూ ఉంటాడు. దానికి యూన్జో అవునా, నేను అతడి గురించి విన్నాను, అతడు చాలా అందంగా ఉంటాడంట అని యూన్జో ఇయోల్ కి చెప్తూ ఉంటుంది. అది విన్న ఇయోల్ మురిసిపోతూ ఉంటాడు. అంతేకాకుండా ఇంకా అతడి గురించి ఏం తెలుసని అడుగుతుండడంతో దానికి ఇయోల్ అతడు ఒక సోమరిపోతని విన్నాను, అంతేకాకుండా ఎప్పుడు దేశదిమ్మర్లా తిరుగుతాడని విన్నాను అని యూన్జో అంటుండడంతో దానికి ఇయోల్ అదంతా నిజం కాదని అంటూ ఉంటాడు. అప్పుడే యూన్జో ఇయోల్ తో అతడికి అమ్మాయిల పిచ్చి బాగా ఉందంట, రోజుకొక అమ్మాయిని మారుస్తూ ఉంటాడంట అనడంతో అది అస్సలు నిజం కాదు, ఇదే అతడి మొదటి అమ్మాయి అని యూన్జోని ఉద్దేశించినట్లుగా చెప్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి హేరిం వాళ్ళ బ్రదర్ వచ్చి ఇవన్నీ నీటిగా సర్ది పెట్టావా, వీటిని మనం సరిగ్గా వాడుకోవాలి, అంతేకాకుండా రాజుగారికి మనం థ్యాంక్స్ చెప్పాలని చెప్తూ ఉంటాడు. అక్కడే ఉన్న ఇయోల్ ని యూన్జో అతడికి పరిచయం చేస్తూ ఇతడు ఆ పోలీసుల వద్ద పని చేస్తున్నాడన్నట్లుగా చెప్తూ ఉంటాడు. దానికి అతడు నాకు తెలుసు, అతడు చాలా చెడ్డవాడు, అమ్మాయిని వేసుకొని వీధుల్లో తిరగడం నేను చూశానని యూన్జోకి అతడు చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇయోల్ అతడి దగ్గరికి వెళ్లి నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావని అంటూ ఉంటాడు. అసలు ఏం జరిగి ఉంటుందంటే ఇయోల్ వైద్యశాలకి వచ్చే ముందు హేరిమ్ వాళ్ళన్నకి చెప్పకుండా బయటికి వచ్చి ఉంటుంది. ఆ దారిలో వాళ్ళన్నని చూసి ఇయోల్ వచ్చే గుర్రం ఎక్కి నాకు హెల్ప్ చేయమని అడగడంతో ఇయోల్ అమ్మాయిని గుర్రం మీద ఎక్కించుకొని తీసుకువెళ్తూ ఉంటాడు. హేరిమ్ వాళ్ళన్నకు ఫేస్ కనపడకోకుండా ఇయోల్ ని ఆనుకొని మొహాన్ని దాచుకుంటుంది. అప్పుడే హేరిమ్ వాళ్ళ అన్న చూసి అపార్థం చేసుకుని ఉంటాడు, దాని గురించే మాట్లాడి ఉంటాడు. అయితే యూన్జోతో హేరిమ్ వాళ్ళ అన్న ఇతడు నా వైద్యశాలకు రావడం నాకు ఇష్టం లేదు, ఇతన్ని నేను నిషేధిస్తున్నానని చెప్పడంతో ఇయోల్ ఆ వైద్యశాల నుంచి బయటికి వచ్చేస్తాడు. తర్వాత డేచు ఇయోల్ తో ఇలా అంటూ ఉంటాడు, అతడికి నీ గురించి తెలియక అలా మాట్లాడాడు, నేను వెళ్లి వెంటనే అతడికి మీరే గ్రాండ్ ప్రిన్స్ అని నిజం చెప్పేస్తానని చెప్పడంతో దానికి ఇయోల్ అతన్ని ఆపి ఇప్పుడు సమయం కాదు, ఇప్పుడు వద్దులే అని డేచుని ఆపుతూ ఉంటాడు. అంతేకాకుండా యూన్జోకి నేను పోలీసులకు హెల్ప్ చేస్తున్నానని చెప్పలేదు, తనకెలా తెలిసిందని అనుకుంటూ ఉంటాడు. ఇయోల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక యూన్జో
పొయ్యి దగ్గర కూర్చొని ఏదో మందు ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడే యూన్జో దగ్గరికి ఆ లేడీ వచ్చి, నేను పని చేసే ఆ యజమాని దగ్గర నుంచి కొన్ని వస్తువులు తీసుకువచ్చాను, ఈ వస్తువులు వాళ్ళకు అవసరం లేదనుకుంటా అని ఆ వస్తువులని యూన్జోకి చూపిస్తూ ఉంటుంది. అప్పుడే యూన్జో ఆ వస్తువులలో ఒక బుక్ ఉండడం చూసి ఏంటా అని ఓపెన్ చేసి ఉంటుంది. ఆ బుక్ మరేంటో కాదు, ఇమ్సయాంగ్ ఒక వ్యక్తి నువ్వు చేసిన తప్పులన్నీ దీంట్లో రాశానని చెప్పి ఉండే కదా, ఆ బుక్కే అన్నమాట. అతడు చేసిన తప్పులన్నీ ఆ బుక్ లో ఉండడం చూసిన యూన్జో చాలా షాక్ అవుతుంది. కట్ చేస్తే ఇయోల్ ని చూపిస్తూ ఉంటారు. ఇయోల్ డేచుతో కలిసి గుర్రం మీద వెళ్లడం చూపిస్తూ ఉంటారు. అప్పుడే డేచు ఇయోల్ తో, నాకు గుర్తుకు వచ్చింది, ఆ రోజు నువ్వు ఒక అమ్మాయి కోసం వెయిట్ చేసావు కదా, ఆ అమ్మాయే కదా వైద్యశాలలో పని చేసేదని చెప్పడంతో నువ్వు ఇంతసేపటికి గుర్తుపట్టావా అని ఇయోల్ డేచుని అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడేదో అలికిడి వినిపించడంతో అదేంటో నేను చూసొస్తానని డేచు అక్కడి నుంచి వెళ్తాడు. అప్పుడే యూన్జో ఆ దొంగ డ్రెస్ ను వేసుకొని ఇయోల్ పక్కనున్న ఇంటి మీద నించుంటుంది. ఆ దొంగని చూసిన ఇయోల్, నువ్వు నాతోటి ఏమైనా మాట్లాడాలనుకున్నావా అని ఇయోల్ యూన్జోని అడుగుతూ ఉంటాడు. అప్పుడే యూన్జో ఆ బుక్ ని ఇయోల్ కి విసిరేస్తూ ఆ పుస్తకాన్ని చూడమని చెప్తుంది. దాన్ని చూసిన ఇయోల్, ఇందులో ఉన్నవన్నీ ఆ చీప్ సెన్సార్ తప్పులా, అందుకొరకే దీన్ని నువ్వు నాకు అందజేయాలనుకుంటున్నావా అని అనడంతో దానికి యూన్జో అవునని చెప్పడంతో ఇయోల్ ఆ బుక్ ని పక్కన పడేసి, నువ్వు చేసిన దొంగతనాన్ని నేను సమర్థిస్తున్నానని కాదు, నీకు నేను ముందే చెప్పాను, నిన్ను నేను ఏమీ అనలేను, అంతేకాకుండా అవినీతి అధికారులకి సపోర్ట్ చేస్తున్న జోసన్ని కూడా ఏమీ చేయలేను అని నీకు ముందే చెప్పాను కదా, ఈ విషయంలో నీకు అస్సలు హెల్ప్ చేయలేను, నువ్వు అనుకున్నంత మంచివాడినేమీ కాదు, ఇంత చిన్న వయసులోనే నువ్వు చనిపోవాలనుకుంటున్నావా, నీ పొరుగు వారి కోసం చేసే దొంగతనాల వరకే ఆగిపో, ఇంకా ముందుకు వెళ్తే అంత మంచిది కాదని చెప్పడంతో యూన్జో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే డేచు ఇయోల్ దగ్గరికి రావడం చూపిస్తూ ఉంటారు. ఇయోల్ ఆ గుర్రంపై కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వు ఒక సాధారణ దొంగవే కదా, వీటన్నిటి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావని అనుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా ఆ కింద ఉన్న బుక్కుని తీసుకొని డేచుతో, నేను మా అన్నని కలవాలనుకుంటున్నానని చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా ఇయోల్ వెళ్లి జోసన్ని కలుస్తాడు. అంతేకాకుండా తన దగ్గరున్న బుక్ ని ఇస్తూ, నాకు ఇది పోలీస్ స్టేషన్ లో దొరికింది అని ఇయోల్ అనడంతో దానికి జోసన్, ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు, నా చేతులతోటే అతన్ని నేను శిక్షించాలనుకుంటున్నావా అనడంతో దానికి ఇయోల్, ఇది నీకు నేను ఇచ్చింది, ఇక ముందు నుంచైనా అతడు ఇలాంటి తప్పు చేయకుండా ఆపుతావని అని ఇయోల్ జోసన్ కి చెప్తూ ఉంటాడు. దానికి జోసన్, నువ్వు చెప్పినట్లు నేను చెయ్యకపోతే అప్పుడేం చేస్తావని అంటుండడంతో నేనేమీ చేయనని నీకు తెలుసు అని చెప్పి ఇయోల్ అక్క నుంచి వచ్చేస్తాడు. కట్ చేస్తే యూన్జోని చూపిస్తూ ఉంటారు. యూన్జో దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఇదేంటో చదువుదు రమ్మని యూన్జోని తీసుకువెళ్తాడు. అప్పుడే యూన్జో అక్కడున్న ప్రజలకి దాన్ని చదివి వినిపిస్తుంది. ఆ చీప్ సెన్సార్ కి శిక్ష పడుతున్నట్లుగా రాసి ఉంటుంది. అతడు ప్రజలని అన్యాయంగా హింసించాడు, వాళ్ళ దగ్గర ఎక్కువ వడ్డీలు వసూలు చేశాడు, వాళ్ళ భూములను కూడా అన్యాయంగా లాక్కున్నందుకు అతడి ఆస్తిని జప్తు చేస్తున్నారు. అంతేకాకుండా అతడు అన్యాయంగా ఎవరి దగ్గర నుంచి భూమి లాక్కున్నాడో వాళ్ళది తిరిగి ఇచ్చేస్తున్నారు. అతడు చేసిన తప్పులకు శిక్ష పడుతుందని అక్కడ రాసి ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న అక్కడున్న ప్రజలంతా సంబరపడిపోతూ ఉంటారు. అప్పుడే మనకు హ్యాంగ్ ఇంకా తన కొడుకు మాట్లాడుకోవడం చూపిస్తూ ఉంటారు. ఆ చీప్ సెన్సార్ తన గోతిని తానే తవ్వుకోడు, దీని వెనకాల ఎవరో ఉన్నారు, ఆ చీప్ సెన్సార్ పనులన్నిటి వెనకాల మనం కూడా ఉన్నామని తెలిస్తే మన పదవులు కూడా పోతాయి, ఆ ఫైల్ ఎక్కడి నుంచి వచ్చిందని నేను జోసన్ ని అడిగాను, ఇయోలే ఆ ఫైల్ ని జోసన్ కి ఇచ్చాడని విన్నాను, ఇయోల్ వెనకాల ఒక మనిషిని పెట్టండి, అతడేం చేస్తున్నాడో ఎవరెవరిని కలుస్తున్నాడో గమనించమనండి అని హ్యాంగ్ తన కొడుకుకి చెప్తాడు. అదే టైంలో ఇయోల్ ని చూపిస్తూ ఉంటారు. డేచు ఇయోల్ తో, ఈ రోజు మీరు చేసిన పనికి చాలా మంది హ్యాపీగా ఉన్నారని చెప్తూ ఉంటారు. అక్కడే యూన్బుక్ కూడా ఉండి ఉంటాడు. వాళ్లతో ఇయోల్, దీన్ని నేను చేయడానికి గల కారణం, ఆ దొంగనే ఆ ఫైల్ తన చేతికి ఎలా వచ్చిందో అర్థం కావట్లే కానీ తన వెనకాల ఎవరో ఉన్నారు, ఈ రోజు రాత్రి 8 గంటలకు రాజభవన గేటు దగ్గర వెయిట్ చేయండి, నేను ఆ దొంగ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాను, ఖచ్చితంగా తన ఫేస్ ని చూడాలనుకుంటున్నాను అని ఇయోల్ అంటూ ఉంటాడు. అదే టైంలో మనకు యూన్జోని చూపిస్తూ ఉంటారు. యూన్జో దగ్గరికి ఇమ్జేయు వచ్చి, నువ్వు మా తాతకు ఉంపుడిగత్తెగా వస్తున్నావని విన్నాను, నువ్వు అలాంటి పొరపాటు చేయమాకు, నువ్వు ఒక్కసారి మా ఇంట్లో అడుగు పెడితే నిన్ను బానిసలా చూస్తారని అంటూ ఉంటాడు. అంతేకాకుండా వాళ్ళు నిన్ను చాలా టార్చర్ చేస్తారు,
నా అన్నకి చాలా కోపం, అసలు వాడు మనిషే కాదు, అనవసరంగా నీ లైఫ్ ని బలి చేసుకోకని చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా పెళ్లి బహుమతులని యూంజో వాళ్ళ ఫాదర్ తిరిగి పంపాడని చెప్పడంతో దాన్ని తెలుసుకున్న యూంజో ఇంటికి వెళ్లి అడగడానికి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అదే టైంలో యూంజోని వాళ్ళ అమ్మ ఆపి, నువ్వు అతన్ని ఏమీ అడక్కు, అతడు నీ భవిష్యత్తు గురించి ఆలోచించే ఆ గిఫ్ట్లను తిరిగి పంపించాడు అని అంటుండడంతో దానికి యూంజో, అవి మీకు ఫ్యూచర్ లో మంచిగా బ్రతకడానికి యూజ్ అయ్యేటివి కదా, ఎందుకలా చేశారమ్మా అని బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే అదే రోజు రాత్రి యూంజో ఉండే వైద్యశాలకు ఇయోల్ వచ్చి ఉంటాడు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అడుగుతుండటంతో ఎవరూ కనిపించరు. ఇయోల్ ఆ వైద్యశాల లోపలికి వెళ్దామనుకున్న టైంలో ఇంటిపైన యూంజో డల్లుగా కూర్చొని కనిపించడం చూసి, నువ్వు ఇక్కడున్నావా అని అంటూ ఉంటాడు. దాంతో యూంజో వెనక్కి తిరిగి చూసి, హో నువ్వా, ఇంత రాత్రి ఎందుకు వచ్చావని అడగడంతో, నీకు ఆ రోజు ఇచ్చిన నా డ్రెస్ నాడని కలెక్ట్ చేసుకుందామని వచ్చానని ఇయోల్ చెప్పడంతో దానికి యూంజో, సరే ఒక నిమిషం వెయిట్ చేయి, నేను లోపలికి వెళ్లి తీసుకువస్తానని అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇయోల్, పర్లేదు అక్కడే కూర్చో అని ఇయోల్ కూడా ఇంటిపైకి ఎక్కి యూంజో పక్కన కూర్చుంటాడు. అప్పుడే ఇయోల్ యూంజోతో, ఈ రాత్రంటే నాకు అస్సలు నచ్చదు, ఏమీ జరగనట్టు ప్రశాంతంగా ఉంటుంది అని అంటూ ఉంటాడు. దానికి యూంజో, నాకు రాత్రంటే చాలా ఇష్టం, రాత్రి ఇలా ఇంటిపై కప్పుమైన నించొని చూస్తే అన్ని చిన్నగా అనిపిస్తాయి, నాకప్పుడు నా ప్రాబ్లమ్స్ కూడా చాలా చిన్నగా అనిపిస్తాయి అని చెప్పడంతో అది విన్న ఇయోల్, నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అవి ఎలాంటి ప్రాబ్లమ్సో చెప్పు, ఎలాంటి ప్రాబ్లం అయినా నేను తీర్చేయగలనని యూంజోతో అంటూ ఉంటాడు. అదే టైంలో మనకు ఇమ్జేయు యూంజో బ్రదర్ తో కలిసి డ్రింక్ చేయడం చూపిస్తూ ఉంటారు. ఇలా తాగుతున్న సమయంలో ఇమ్జేయు యూంజో వాళ్ళ బ్రదర్ తో, మీ ఇంట్లో ఏదైనా ఈరోజు గొడవ జరిగిందా అని అడుగుతుండడంతో నాకేమీ తెలియదు అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే యూంజో ఇంకా ఇయోల్ ఇంటిపై కప్పు మీద కూర్చొని మాట్లాడుకున్నాక కిందికి దిగేస్తారు. అదే టైంలో యూంజో ఇయోల్ తో, థ్యాంక్ యూ, డాంగ్ జూకి మీరే బియ్యం పంపించారంట, తనకు హెల్ప్ చేశారంట అని అనడంతో అది విన్న ఇయోల్, తను నీకెలా తెలుసని అడగడంతో అతడి యజమాని రోజు తనని హింసిస్తూ ఉంటే హాస్పిటల్ కి వచ్చేది అలా పరిచయం అని చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజు మీరు అతడికి శిక్ష పడేలా చేసినందుకు థ్యాంక్స్ అని కూడా అంటూ ఉంటుంది. ఇక అదే టైంలో ఇయోల్ యూంజోతో ఇలా అంటూ ఉంటాడు, మీ వైద్యశాల ఓనర్ నన్ను ఇక్కడికి రాకూడదని నిషేధించాడు, అతడికి నేనెవరినో తెలిస్తే అతడే బాధపడతాడు అని అంటుండటంతో దానికి యూంజో, ఏంటి మీరేమైనా గొప్ప కుటుంబం నుంచి వచ్చారా అని అడుగుతుండటంతో దానికి ఇయోల్, ఈ రాజ్యానికి ఒక ముఖ్యమైన కుటుంబం నుంచి వచ్చాను, అది తెలిస్తే నీకు షాక్ అవుతావు అని అంటూ ఉంటాడు. అప్పుడే వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడికి ఇమ్జేయు వచ్చి, నేను రాకూడని టైంలో ఇక్కడికి వచ్చాననుకుంటా, మీ ఇద్దరిని చూస్తుంటే నాకేదో ఆసక్తిగా ఉంది అని అంటూ ఉంటాడు. అప్పుడే యూంజో అతడి దగ్గరికి వెళ్లి, ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతుండటంతో ఇమ్జేయు కావాలనే యూంజో దగ్గరగా వెళ్లి, చూస్తుంటే మీ ఇద్దరి మధ్య ఆసక్తిగా ఏదో ఉందనిపిస్తుంది, అతడికి నువ్వు తెలియచేసావా, నువ్వు ఒక 70 ఏళ్ల ముసలివాడివి, పెళ్లి ఆడబోతున్నావని అని అంటుండడంతో యూంజో అలానే చూస్తుండిపోతుంది. ఇమ్జేయు యూంజో దగ్గరికి వెళ్లి అలా మాట్లాడడం చూసిన ఇయోల్ కొంచెం జెలస్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక ఇమ్జేయు యూంజో భుజం మీద చెయ్యేసి, మనం ఇప్పుడు ఒకరినొకరి తెలుసుకుందామా అన్నట్లుగా అంటూ ఉంటాడు. దాంతో ఇయోల్ అతడెవరా అని షాకింగ్ గా చూస్తూ ఉంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. తర్వాత ఏం జరిగి ఉంటుంది అనేది మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.